హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ వీడియో వచ్చేసి మొన్న యాదగిరి గుట్ట వీడియో పోస్ట్ చేశాను కదా. సో అదే రోజు యాదగిరి గుట్ట అండ్ స్వర్ణగిరి టెంపుల్ రెండింటిని దర్శనం చేసుకున్నాం. ఇది స్వర్ణగిరి టెంపుల్ బయట నుంచి వ్యూ అనమాట. వ్యూ చాలా బాగుంది అండ్ క్రౌడ్ కూడా టూ మచ్గా ఉంది. అండ్ ఇది దాటి వెళ్ళాక మనకి స్వామివారి పాదాలు దర్శనం ఇస్తాయి. స్వామివారి పాదాల నుంచి మనకి నడకదారి అనేది స్టార్ట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నడకదారిలోనే వెళ్ళాలి. మెట్లు ఖచ్చితంగా ఎక్కాలి. మెట్లు ఆల్మోస్ట్ 100 to 150 ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు. అండ్ మనకి సేమ్ తిరుమలలో ఎలా ఉంటాయి మెట్లు, ఇక్కడ కూడా సేమ్ అలా మెట్లు ఉంటాయి. కాకపోతే అక్కడ ఘాట్ రోడ్, కానీ ఇది ఘాట్ రోడ్ కాదు. మెట్లు ఎక్కిన తర్వాతకి మనకి స్వామివారి మెయిన్ ఎంట్రన్స్ అనేది ఉంటుంది అనమాట. మనకి మెట్లు ఎక్కుతుంటేనే గోవింద హరి గోవింద నామాలు అయితే సూపర్గా వినిపిస్తే ఇంకా అది ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట టెంపుల్కి. టెంపుల్ అయితే నైట్ టైం కాబట్టి మేము వెళ్ళింది చాలా బాగుంది. అండ్ సాటర్డే వెళ్ళాము, అదొక మిస్టేక్ చేసాము. తెలియకుండా, మాకు తెలియదు కదా ఇంతమంది క్రౌడ్ ఉంటారని. సో మీరు అదే మిస్టేక్ చేయమాకండి, సాటర్డే అండ్ సండేస్ వెళ్ళమాకండి. ఓకే, ఈవినింగ్ వెళ్ళండి, కానీ సాటర్డేస్ అండ్ సండేస్ విజిట్ చేస్తే మనకి టూ మచ్ క్రౌడ్ ఉంటారు. మనం ఎంత దర్శనం టికెట్ తీసుకున్నా కానీ క్రౌడ్కి దర్శనం చేసుకోవాలంటే టైం పడుతుంది, మినిమం 2 hours అయినా. అండ్ దర్శనం అయిపోయిన తర్వాతకి ఇది ఇన్సైడ్ ఆఫ్ ద టెంపుల్ వ్యూ అనమాట. టెంపుల్కి వ్యూకి వస్తే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. అంతమంది క్రౌడ్ ఉన్నా కానీ మనకి అంత క్రౌడ్ ఉన్నట్లు కనిపించట్లేదు, ఎందుకంటే అంత పెద్దగా ఉంది టెంపుల్. అండ్ హైలైట్ ఆఫ్ ద టెంపుల్ ఏంటంటే స్వామివారి విగ్రహం చాలా బాగుంది, మాకు బాగా దర్శనమైంది. అండ్ ఇక్కడ కోనేరు, డెఫినెట్గా అందరు ఖచ్చితంగా కోనేరు చూడాల్సిందే. కోనేరు వ్యూ అయితే ఎంత బాగుందో, చాలా బాగుంది. అసలుకి అది డిజైన్ చేసింది ఎంత బాగుందో. అండ్ కోనేరు దగ్గరికి వెళ్తే అసలుకి చాలామంది ఫొటోస్ అండ్ వీడియోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్యాప్చర్ చేసుకోకుండా రారనమాట. ఇది పైనుంచి వ్యూ అనమాట, కోనేరు పైనుంచి వ్యూ. నేను చెప్పాను కదా కోనేరు, ఇదే కోనేరు. ఇది పైనుంచి వీడియో తీశాను. మనకి కింద నుంచి తీసుకోవచ్చు, పైనుంచి తీసుకోవచ్చు, మెట్లు ఉంటాయి. సో నేను ఇది పైనుంచి తీశాను. ఆ బ్లూ వాటర్ బాగా హైలైట్ అయిపోయింది కోనేరులో. డెఫినెట్గా అందరూ విజిట్ చేయండి. సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు ఎంజాయ్ చేస్తారు, మనం కూడా మంచిగా స్వామివారి దర్శనం చేసుకున్నట్లు ఉంటుంది. యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి నియర్ బై కాబట్టి ఖచ్చితంగా అందరూ విజిట్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.